ఖచ్చితంగా మనలో మార్పు రావడానికి చాలా ఆవశ్యకత ఉంది. సంఘంలో కులతత్వాన్ని నిర్మూలించడానికి తీసుకోవాల్సిన చర్యలు అని ఒక 6 టాపిక్స్ వారు రాయడం జరిగింది. ఏమేం చర్యలు తీసుకోవాలని. మొదటిది ఆరోగ్యకరమైన వాక్య ఉపదేశం సంఘంలో ఉండాలి అని వారు రాయడం జరిగింది. రెండవది మనం సంఘంలో క్రీస్తు కేంద్రిత సంస్కృతిని సృష్టించాలి అని వారు రాయడం జరిగింది. మూడవది కులరహిత వివాహాలని మనం ప్రోత్సహించాలని ఈ పుస్తకంలో వారు చక్కగా వివరించారు. తర్వాత నాలుగవది సహవాస భోజనమును పెంపొందించాలి. సహవాసం ఈ రోజుల్లో చాలామంది సంఘమునికి వస్తూ మనం క్రీస్తుని అనుసరిస్తూ ఉన్నాం అని చెప్పుకుంటూ కూడా కలిసి భోజనం చేయడానికి, కలిసి వందనాలు చెప్పడానికి కూడా ఇష్టపడని కొంచెం సంఘంలో మనము ఉంటూ ఉన్నాం. చాలామంది సహవాస భోజనం చేయడానికి కొన్నిసార్లు తృణీకరిస్తూ ఉంటారు, అధిక కులం తక్కువ కులము అని. సో మనము సహవాస భోజనమును పెంపొందించుకున్నట ఎంత ప్రాముఖ్యమో వారు ఈ పుస్తకంలో తెలియజేయడం జరిగింది. ఐదవది సంఘము క్రమశిక్షణ అభ్యాసం చేయడం. సంఘము క్రమశిక్షణను ఎలా అభ్యాసం చేయాలి అనే విషయాన్ని వారు చాలా చక్కగా వారు వివరించడం జరిగింది. ఆరవది మార్పు తీసుకురావడానికి గల వ్యక్తిగా తయారవ్వడం. మనమే ఒక మార్పును తీసుకురావడానికి ఎలా మనం తయారవ్వాలి, ఎలాగనో మనం స్టాండ్ తీసుకోవాలి. కొన్నిసార్లు చాలా సులువుగా చెప్పడం ఈజీ వేరొకరు మారాలని, కానీ మనం ఎలాగనో మారాలి, ఈ విషయంలో మనం ఎలాగనో స్టాండ్ తీసుకోవాలని ఈ పుస్తకంలో వారు చాలా చక్కగా వివరించడం జరిగింది. ఈ పుస్తకాన్ని చాలా చక్కగా వివరించడం జరిగింది. మనము కులము అనే దాని నుంచి ఎలాగున బయటికి రావాలి, క్రీస్తు మనల్ని ఏ విధంగా జీవించమని చెప్పాడు, సంఘంలో మనందరం ఏకమై ఉన్న రీతిగా అందరం ఎలాగున జీవించాలి, సహోదరులుగా మనం ఎలాగున జీవించాలి, ఒక కుటుంబంగా, సంఘం అంటే ఒక కుటుంబంగా ఎలా ఉండాలి అని ఈ పుస్తకం చాలా చక్కగా వారు వివరించడం జరిగింది. దీనికి టైటిల్ కూడా చాలా చక్కగా పెట్టారు, క్రీస్తు కులము మరియు సంఘము. దాని కింద సబ్ టైటిల్ వచ్చేసి సంఘాన్ని కులతత్వం నుంచి ప్రక్షాళన చేయడానికి పిలుపు. సంఘాన్ని కులతత్వం నుంచి ప్రక్షాళన చేయడానికి ఈ పుస్తకం పిలుపునిస్తూ ఉంది. దీనికి ముందు మాట విశాల్ గారు రాయడం జరిగింది. ఆయన రాస్తూ వెనక పేజీలో ఒక టైటిల్గా ఆయన ఏం రాశారనంటే, ప్రభు యేసు నేటి భారతీయులతో మాట్లాడాల్సి వస్తే ఆయన మాటలు ఇలా ఉండేవి అని ఆయన రాస్తూ ఏమంటున్నాడంటే, ఎవడైనా తన కులాన్ని విడిచిపెట్టకపోతే అతడు నాకు శిష్యుడిగా ఉండలేడు.